బట్ స్టిల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సినిమా గురించి ఇంకా చాలా తక్కువ మంది తెలుసు. కల్కి 2898 ఏడి అంటే ఎవరికి తెలియదు. ఇంకా టెక్నికల్లీ చెప్పాలంటే టీమే ఇంకా ఏం చెప్పలేదు, స్క్రీన్స్ ముందే బ్లాక్ చేస్తారా లేదా అనే ఆలోచన అన్నట్టు. ఎందుకంటే ప్రీమియర్స్ మనం పడితే తర్వాత తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి ఫిల్మ్కి రికగ్నిషన్ రావాలంటే ఐమాక్స్ కంపల్సరీ ఉండాలి. కల్కి గురించి మాట్లాడదాం ఫస్ట్. కల్కి గురించి నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్పేస్తున్నా, కల్కి ఈజ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ రైట్ నౌ. అంటే నెక్స్ట్ వచ్చే ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫిల్మ్ వస్తుంది కాబట్టి ఆ దృష్టిలో మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రైట్ నౌ ఈజ్ కల్కి అనమాట, డౌటే లేదు. దానికి కారణం ప్రభాసే కాదు, మెయిన్ కారణం నా నమ్మకం నాగేశ్వర్. వాళ్ళు ఇప్పటివరకు చేసిన ప్రతిదీ, ఈవెన్ మ్యూజిక్ కానీ, తీసిన గ్లిమ్స్ కానీ, వాళ్ళు రిలీజ్ చేసే ప్రతి పోస్టర్స్లో ఇష్యూస్ ఉన్నాయి కానీ నాకు తెలుస్తుంది వాళ్ళు తీసుకునే స్కేల్ కానీ వాళ్ళు ఎంత ఆగమాగం అవుతున్నారు, లైక్ బికాస్ ఆఫ్ ద వర్క్ దే హ్యావ్. నాకు అర్థమైపోతుంది. నేనేమనుకున్నా, ఈ సినిమా ఖచ్చితంగా వరల్డ్ స్టేజ్ లో ఇండియన్ ఫిల్మ్స్ కి ఒక స్టేజ్ ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చేసింది అది, దాన్ని ఇంకొంచెం సాలిడిఫై చేసి అరే మన ఇండియాలో కూడా ఇలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి, ఇలాంటి ఫిల్మ్స్ కూడా మేము చేయగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే సినిమా నా ఫీలింగ్ అన్నట్టు. సో దాన్ని నేనేమనుకున్నా అంటే, వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడైతే సంక్రాంతి లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే రిలీజ్ చేద్దాం అన్నారో అప్పుడు నాకు తెలుసు అది ఖచ్చితంగా కాదని చెప్పి. సో దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ అయినా కానీ ఐ థాట్ దే విల్ రిలీజ్ ఇట్ ఇన్, అంటే జూలై తర్వాత ఎప్పుడో ఆ టైంలో డిసెంబర్లో మధ్యలో వస్తుందని నేను అనుకున్నా. జస్ట్ బికాస్ వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటున్నారు, విఎఫ్ఎక్స్ అవన్నీ అంటున్నాం. అండ్ ఆల్సో నాకెందుకో సినిమా ఇంకా బాగా కుక్ కావాలి, ఇంకా బాగా చేయాలనే ఫీలింగ్ ఉంది ఎందుకో. మేబీ అదే జరుగుంటది ఆల్రెడీ, కాకపోతే మనకు తెలియదు కదా. సో May 9th వాళ్ళు చెప్పింది మేము ఎక్స్పెక్ట్ చేసినాం, ఎప్పటి నుంచో అందరం ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే May 9th వైజయంతి మూవీస్ కి 34 ఏళ్ల నుంచి సెంటిమెంట్ ఆ డేట్. సో ఛాన్సెస్ అయితే చాలా గట్టిగా ఉండే. బట్ స్టిల్ మ్యాన్ ఎందుకు అవసరం ఇప్పుడిప్పుడే, లైక్ మనకి ఒక మంచి టైం దొరకాలి, మంచి సింగిల్ రిలీజ్ డేట్ వరల్డ్ వైడ్ టోటల్ గా ఇక్కడ కూడా ఇష్యూ రాకుండా ఉండే రిలీజ్ డేట్ ఆ టైంలో వచ్చినప్పుడు, ఈవెన్ హాలీవుడ్ లో కానీ ఎక్కడైనా కానీ రిలీజ్ డేట్లు లేకుండా ప్రతి దగ్గర థియేటర్లు దొరికేటట్టు అన్నిట్లలో ఈజీగా అరేంజ్ అయ్యేటట్టు ఉండే డేట్ బెస్ట్ అని నేను అనుకున్నాను అన్నట్టు. అక్కడ వరకు బాగానే ఉంది. May 9th అన్నారు. May 9th చూసిన తర్వాత అరే ఏమీ లేవు, హాలీవుడ్లో కూడా ఫిల్మ్స్ ఏమి లేవు. మేలో కూడా పెద్ద సినిమాలు రావాల్సిన ఏంటంటే May 24th నాడు ఫ్యూరియోసా, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా వస్తుంది. అండ్ ఆల్సో అదే రోజు కింగ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అదో ఫిల్మ్, ఆ మూవీ కూడా రాబోతుందని చెప్పేసి అన్నారు. నేను సాయికృష్ణ మాట్లాడుకుంటూ ఏం కదా సూపర్ డేట్, 3 weeks మంచి టైం ఉంటుంది మనకి, మనలు మంచి ప్రమోషన్ చేసుకొని గట్టిగా చేయాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రమోషన్స్ బాగా చేయాలి, ముందు ప్రీమియర్స్ చేయాలి, అన్ని చేయాలని మేము కూడా అనుకున్నాం. ఫస్ట్ మెయిన్ అజెండా ఇస్ ప్రమోట్ ద ఫక్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ. డేట్ రిలీజ్ చేసినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ బికాస్ నాకు ఏమనిపించింది అంటే దే ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ ద ప్రమోషన్ దట్ దే డిడ్ ఫర్ ద సింగిల్ రిలీజ్ డేట్ కి మాత్రమే. ప్రతి దగ్గర ఢిల్లీకి పోయిర్రు, భీమవరం పోయిర్రు, బెంగళూరు పోయిర్రు, కాశ్మీర్ పోయిర్రు, వీళ్ళందరూ పోయి అక్కడ రేడర్స్ పోయి అక్కడ ఫోటోలు పెట్టడము, లైక్ May 9th నాడు మేము వస్తున్నాం అని చెప్పడము. ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్. అండ్ ఆల్సో ఎక్కడో లొల్లు అవుతుంటే ముంబైలో ఎక్కడనో అక్కడ పోయి రేడర్స్ ఆ లొల్లు ఆపడం నిజంగా మస్తు అనిపించింది నాకు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సినిమా గురించి ఇంకా చాలా తక్కువ మంది తెలుసు. కల్కి 2898 ఏడి అంటే ఎవరికి తెలియదు. ఇంకా టెక్నికల్లీ చెప్పాలంటే టీమే ఇంకా ఏం చెప్పలేదు, ఇంకా వచ్చే ప్రమోషనల్ మెటీరియల్ ఇంకా వస్తుంది గ్యారంటీ. సో అదంతా చూసిన తర్వాత రేలు ప్లాన్ బాగానే చేస్తున్నారు, బాగానే ఉండబోతుందని మంచిగా అనిపించింది. కట్టు ఆ రోజు నైట్, మార్నింగ్ అంతా ఇంత హ్యాపీగా ఉన్నానా, నైట్ చూసేసరికి హాలీవుడ్ కల్చర్ అని వాడు ఉంటాడు, మనకి వాడు ఉంటాడు అన్నట్టు, వాడు పెట్టిన ట్వీట్ చూస్తే కింగ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, అదేదో సంథింగ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ May 24th రావాల్సింది, 3 weeks ప్రీపోన్ అయ్యి May 10th వస్తుంది అని పెట్టినాడు. ఏమనాలరా మేము ఎందుకురా, స్క్రీన్స్ ముందే బ్లాక్ చేస్తారా లేదా అనే ఆలోచన అన్నట్టు. ఎందుకంటే ప్రీమియర్స్ మనం పడితే తర్వాత తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి ఫిల్మ్కి రికగ్నిషన్ రావాలంటే ఐమాక్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆ గ్రాండియర్నెస్ అవంతా ఫస్ట్ అందరూ ఇది డ్యూన్ కాపీ అనుకోండి, ప్రాబ్లమే లేదు. కాకపోతే సినిమా దానికంటే ఇంకా బెటర్, దానికంటే పెద్ద స్టోరీ, దానికంటే ఇంకా గొప్ప స్టోరీ అనే ఫీలింగ్, అంటే డ్యూన్ కంటే గొప్ప స్టోరీ అనట్లేదు నేను, బట్ మన దగ్గర నుంచి గొప్ప స్టోరీ వస్తుంది అనే కైండ్ ఆఫ్ బజ్ కనుక బయటకు వచ్చిందంటే ఆడేసుకుంటుంది. దానికి సఫిషియంట్ థియేటర్స్ రావాలని ఫీలింగ్, మెయిన్లీ ఐమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి ఐమాక్స్ అట్రాక్షన్ అనే ఫీలింగ్ అన్నట్టు. సో చూడాలి ఏమవుతుందో. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్స్ చాలా గట్టిగా చేయాలి అయ్యా.